ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగంలోని 7వ శ్లోకం యొక్క భావాన్ని తెలుసుకుంటాము. రజోరాగాత్మికం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఈ శ్లోకం యొక్క భావం ఏమనగా, కౌంతేయ, రజస్సు దృశ్య విషయముల పట్ల ప్రీతితో ఉండేదని తెలుసుకో. కోరికను, మమకారమును కలుగజేస్తుంది. అది జీవుని కర్మలలో ఆసక్తిని కలిగించి బంధిస్తుంది. ఇంతకుముందు శ్లోకంలో సత్వగుణమును తెలియనప్పుడు బధ్నాతి అనే పదము వాడబడినది. కానీ ఇక్కడ రజస్సు గుణమునకు, తర్వాత శ్లోకంలో తమస్సు గుణమునకు తెలియజేయనప్పుడు తన్నిబధ్నాతి అనే పదము వాడబడినది. ఎందుకనగా రజస్సు, తమస్సులు జీవుని గట్టిగా లెస్సగా బంధిస్తాయి అని తెలియజేయడం జరుగుతున్నది. సత్వగుణము అంత బలముగా బంధించదు. ఈ తమస్సు, రజోగుణములు మాత్రం జీవుని చాలా గట్టిగా బంధిస్తాయి అనేది మనం అర్థము చేసుకునేవాలి. ఇక్కడ అర్జునుని కుంతి కుమార అని సంబోధించడం జరుగుతున్నది. ఇంతకుముందు శ్లోకంలో అనగా పాపరహితుడా అని పిలవడం జరిగింది. ఇక్కడ కుంతి కుమార అనగా బంధములను కలిగి ఉంటాడు ఎక్కువగా అనేది రజోగుణములకు సంకేతము. ఈ రజోగుణములో ఆశ, కోరిక, బంధములు ఎక్కువగా ఉంటాయి. జీవుడు కర్మలలో క్రియాత్మకముగా ఎక్కువగా మునిగి తేలుతూ ఉంటాడు. ఇక్కడ జీవునికి ఆవేశకావేశములు ఎక్కువగా ఉంటాయి. బాహ్యాడంబర కర్మలు, కీర్తి కండూతి కొరకు, పేరు ప్రతిష్టల కొరకు, ఖ్యాతి కొరకు ఎక్కువగా కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. విచ్చలవిడిగా తీవ్రమైనటువంటి ఉద్రేకాలు, ప్రేరణలను కలిగి ఉండి కర్మలలో పాల్గొంటాడు. అనగా ఇది ఎక్కువ కోరికలకు గుర్తుగా, సంకేతంగా మనము భావించవచ్చును. ఈ స్థితిలో జీవుడు వస్తువులకు బానిసగా బ్రతుకుతూ ఉంటాడు. ప్రశాంతత అనేది ఉండదు. నిరంతరము కష్టపడుతుంటాడు. ఎప్పుడూ పరిశ్రమ చేస్తూ కష్టపడుతూ ఉంటాడు. ఇంకా కావాలి, సాధించాలి, పొందాలి అనేటటువంటి అంతులేని కోరికలు, అహంకారంతో కర్మలు చేస్తూ ఉంటాడు. అల్సర అనేది ఎరగకుండా కష్టపడుతూ ఉంటాడు. కానీ ఇంతకుముందు చెప్పబడినటువంటి సత్వగుణములో తమకు ఇష్టమైనటువంటి సృజనాత్మకమైనటువంటి కర్మల కొరకు, పనుల కొరకు మాత్రమే శ్రద్ధగా, ఏకాగ్రతగా చేస్తాడు. కానీ ఇక్కడ రజోగుణములో అటువంటి ఏకాగ్రత, లక్ష్యము లేకుండా తీవ్రమైన కోరికలతో, ఒకటే ఉద్రేకంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. అనగా రాజసికులు అహంకారంతో కూడినటువంటి ఎక్కువ కోరికలతో కలిగి తీవ్ర పరిశ్రమలు చేస్తూ ఉంటాడు. ఇదే మనకు రాజసిక గుణములకు గుర్తుగా భావించవలెను. శుభం భూయాత్.